ఇక్కడ లాజిక్ మనం ఉపయోగించాలి. చాలా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఉంటాయి, కానీ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడు నా క్యారెక్టర్ ని మార్చనప్పుడు, నా ఆలోచన విధానాన్ని మార్చనప్పుడు అది నాకు ఏ విధంగానూ అట్రాక్షన్ ని కలిగించదు. అర్థమైందండి? సో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాకు తెలిస్తే ఆది మానవులు అని చెప్తారు కదా, ఆది మానవులు తెలుసు కదా మీకు, ఆది మానవులు. ఆది మానవులు అప్పుడప్పుడే ఆకులతో అలమలతో వస్త్రాలని కట్టుకుంటూ, ఆడవాళ్ళు మాతృస్వామ్య వ్యవస్థ ఐడియా ఉంది. మొట్టమొదటిది వేదం కంటే ముందు, వేదం తర్వాత పితృస్వామ్య వ్యవస్థ. వేదం కంటే ముందు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అంటే కుటుంబ పెద్దగా స్త్రీలు ఉండేవాళ్ళు. అర్థమైందండి? కుటుంబ పెద్దగా స్త్రీలు ఉండేవాళ్ళు. దీన్ని చూసే మనకి భారతంలో ద్రౌపది, ఐదుగురు భర్తలు, ఈ విధమైన వ్యాసుల వారు అట్లా రాసింది ఎందుకంటే పూర్వం మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. ఆ సమయంలో డెవలప్ అయినటువంటి సాధన ఈ క్రియా కుండలిని, క్రియాయోగ సాధన. అర్థమైందండి? ఆ తర్వాత దాన్ని మొట్టమొదట ఏమని పిలిచేవాళ్ళు అంటే కుండలిని యోగం అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత దాన్నే పతంజలి, పాణిని, శ్రీకృష్ణుడు ఇలాంటి మహానుభావులు సరళీకరణ చేశారు. సామాన్యులకు కూడా తేలిగ్గా అందేలాగా, ఇది అమూల్యమైనది కాబట్టి, ప్రతి వ్యక్తికి అందాలి కాబట్టి దాన్ని సింప్లిఫైడ్ చేసి క్రియాయోగం అని చెప్పారు. దీనికి అంత క్రియా అని ఎందుకు పెట్టారు అంటే అంత స్థాయిలో సింప్లిఫైడ్ చేశారు. క్రియ అంటే ఏంటి? సింప్లెస్ట్ థింగ్ అని, చాలా సులభంగా చేయొచ్చు, సులభంగా చేసి పారేయచ్చు అని చెప్పడానికి కోసం క్రియ. అర్థమైందండి? లీల అంటాం చూసారా, లీలగా చేస్తాడరా అంటారు చూసారా, అట్లా క్రియ అనమాట. అసంకల్పితంగా జరిగేటటువంటి అంశాన్నే ఈ సాధనకు పెట్టారంటే ఇది చాలా సింపుల్. అర్థమైతే మీకు చాలా సింపుల్, అర్థం కాకపోతే పెద్ద బ్రహ్మాండంలా కనపడుతుంది, కానీ అర్థమైంది అంటే ఆడేసుకోవచ్చు అనమాట. సో ఇది మొట్టమొదట శ్రీకృష్ణుడితో మొదలైంది, శంకరాచార్యుడితో సంస్కరింపబడింది, మహావతార్ బాబాతో ఓ పూర్తి స్థాయి సాధన వ్యవస్థగా రూపొందింది. అదే క్రియాకుండలి. ఈ క్రియాకుండలిని సాధనలో మనం ఏం తెలుసుకుంటామంటే ఎనర్జీస్ ఏమేమి ఉంటాయి, ఈ ఎనర్జీస్ కి ఇవి బలహీనంగా ఉంటున్నాయి అంటే మనం ఆటోమేటిక్ గా బలహీనంగా ఉంటాం. బలమైనటువంటి తల్లికి బలహీనమైన బిడ్డలు పుడతారా? పుట్టరు. ఆవిడ బలం మీద ఆధారపడి ఉంటుంది, శిశువు బలం కూడా. ఆవిడే బలహీనంగా ఉంటే వీడికి భీముళ్ళు లాంటి పిల్లలు పుట్టరు, పుట్టే అవకాశమే లేదు. అలాగే నీ శక్తి కేంద్రాలే నిన్ను ప్రతి క్షణం పుట్టిస్తూ ఉంటాయి. అర్థమైందండి? నీ లోపల ఈ రోజు ఈ క్షణం నీ శక్తి కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది, నీ పరిస్థితి ఉంటుంది, నీ సిచ్యువేషన్ ఉంటుంది. ఎదురు మృత్యువు ఉన్నా సరే దడవని స్థితి నీ ఎనర్జీ సెంటర్స్ నుండి నీకు కలుగుతుంది. ఎదురు ఒక అర్భకుడు ఉన్నా సరే భయపడే స్థితి నీ దగ్గర ఉండే ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్ వల్ల కలుగుతుంది. అర్థమైందండి? సో ముందు మనం ఏం చేస్తాం, ఈ ఎనర్జీ సెంటర్స్ ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ ఎనర్జీ సెంటర్స్ ని ఎనర్గైజ్ చేసుకుంటూ, ఈ ఎనర్జీ సెంటర్ బేస్ మీదే కదా మనకు సంకల్పాలన్నీ కలిగేది. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేది ఎనర్జీ సెంటర్ బేస్ మీదే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే బలమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ ఉంటాయో ఆ ఎనర్జీ సెంటర్స్ బలమైన సంకల్పాలని మాత్రమే పుట్టిస్తాయి, బలమైన సంకల్పాలు మాత్రమే మెటీరియలైజ్ అవుతాయి. అర్థమైందండి? సృష్టిలో బలమైన సంకల్పాలు మాత్రమే భౌతికమవుతాయి. బలమైన సంకల్పాలు మాత్రమే భౌతికంగా మారుతాయి అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పురుషుడు బలంగా ఉంటేనే, బలమైనటువంటి శక్తి ఉంటేనే అతను తరువాతి తరానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతాడు. అవునా కదా? తన నెక్స్ట్ జనరేషన్ ఇతను బలంగా ఉంటే ఇవ్వగలుగుతాడా, బలహీనంగా ఉంటే ఇస్తాడా? అలాగే. అలాగే వీడి తర్వాతి జనరేషన్ అభౌతికం, నాన్ ఫిజికల్. వీడి బలం వల్ల, వీడి శక్తి వల్ల, వీడి తపస్సు వల్ల నెక్స్ట్ జనరేషన్ శక్తివంతంగా ఉంటుంది. అలాగే నీ ఆలోచనలు కూడా, శాస్త్రం ఏం చెప్తుందంటే నీ ఆలోచనలు కూడా నీకు పుత్రులు లాంటివే. అర్థమైందంట? ధృతరాష్ట్రుడికి
100 మంది పుత్రులు అంటే అర్థం ఏంటి? 100 మంది ఫిజికల్ కాదు. మనం కూడా ధృతరాష్ట్రుల్లా ఉండొచ్చు. ఈ క్షణం 100 మంది పుత్రులు కనేసి పడేసేయచ్చు పనికిమాలిన వాళ్ళని. అవునా కదా? సో వాళ్ళు సెన్స్ మనం అర్థం చేసుకోవాలి. 100 మంది పిల్లల 100 మంది పిల్లలు ఎలా పుడతారు, ఎలా పుడతారు అనడానికి ఫిజికల్ గా ఆన్సర్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. అర్థమైందండి? దానికి ఫిజికల్ రీజనింగ్ కూడా చెప్పారు ఆయన వ్యాసులు. అయినప్పటికీ అలా ఫిజికల్ గా తీసుకోకూడదు, స్పిరిచువల్ గా తీసుకుంటే 100 మంది పనికిమాలినమైనటువంటి ఆలోచనలు చేశామనుకోండి, అవి భౌతికం అవ్వవు. దానికి మీరు ఏ విధమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా సరే వర్కౌట్ అవ్వదు. అర్థమైందండి? లోపల సరుకు ఉండాలి ముందు. అవునా కదా? లోపల సరుకు లేకుండా మీరు ఏం లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తాం? లోపలేమో బలహీనత, ఎనర్జీస్ అన్ని బలహీనంగా ఉన్నాయి, ఎనర్జీస్ అంతా బ్లాక్ ఉంది. బ్లాక్ గా ఉంటే బ్రహ్మదేవుడు వచ్చినా ఏం చేయలేదు. సో ఈ క్రియా కుండలినిలో మహావతార్ బాబా గారు మనకేమి బోధిస్తున్నారంటే, ముందు నువ్వు ఎనర్జీ సెంటర్స్ ని పూర్తి స్థాయి చైతన్యవంతం చేసినప్పుడే నీవు అనుకున్న సంకల్పాలను తల్లిని అడిగితే ఎంత శీఘ్రంగా నీకు నీకు కావలసినటువంటి కోరికలు భౌతికంగా చేసి నీకు అందిస్తుందో, అమ్మ ఎలా అయితే అందిస్తుందో అట్లా నీ శక్తి కేంద్రాలు ఇస్తాయి. సో అట్లా నువ్వు శక్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో ఎనర్జైజ్ చేసుకొని నీకు కావలసినటువంటి ఆకర్షణని నువ్వు భౌతికంగా పొందడానికి ఈ సాధనని మనకి ఇచ్చారనమాట. సో ఈ సాధన నేను మీకు గైడ్ చేస్తాను. సరే, ఈ సాధన ఏమో అంత పెద్దది, నిన్ను చూస్తేనేమో ఓ టైప్ లో కనపడుతున్నా. నువ్వు ఇంత పెద్ద సాధన మాకు అందించగలవా? మార్కండేయుడికి ఎంత వయసు? యముణ్ణి ఎదిరించిన నచికేతుడికి ఎంత వయసు? హరిని ప్రత్యక్షం చేసుకొని తండ్రికి ఎదురు వెళ్ళినటువంటి ప్రహ్లాదుడికి ఎంత వయసు? ఇక్కడ వయసుతో సంబంధం లేదు, పూర్వజన్మ సుకృతం ఉండాలి అంతే. అర్థమైనా? సరైన గురువు దొరికితే 10 ఏళ్లకి క్రియాయోగం నేర్చుకోవచ్చు. సరైన గురువు మీద ఆధారపడి ఉంది. అవునా కదా? సో అలాంటి సరైన గురువే మాకు దొరికారు. వారి దగ్గర 6 ఇయర్స్ శిష్యరికం చేశాము. ఈ క్రియాయోగాకి సంబంధించిన సబ్జెక్ట్ తెచ్చుకున్నాము. దాన్ని నా సొంత పరిశోధనతో, నా స్వానుభవంతో డెవలప్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు కాలానికి ఎలా ఉపయోగించుకుంటే మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అన్న దాని మీద రీసెర్చ్ చేసి ఆ పరిశోధన సారాంశాన్ని మీకు అందిస్తూ వస్తాం. అర్థమైంది? సో మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్, మీరు సాధనకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి గైడెన్స్ నేను ఇవ్వగలను. అర్థమైందండి? అందులో ఏ సందేహం లేదు. మన వీడియోస్ చూడండి, ఓకేనా? మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ వీడియోస్ చూసినా సరే మీకు ఏ విధంగానూ ఎక్కడా కూడా అసంతృప్తి కలగనీయకుండా ఈ సబ్జెక్ట్ ని మీకు పూర్తి స్థాయిలో అందించగలం. అర్థమైందండి? క్రియా కుండలిని అంటే ఏంటంటే, పూర్వం క్రియాయోగాన్ని కేవలం హీలింగ్ కి మాత్రమే ఉపయోగించేవాడు. అంటే శరీరం అస్వస్థ ఎనర్జీ హీలింగ్ కి మాత్రమే ఉపయోగించేవాడు. ఎప్పుడైతే ఈయన మహావతార్ బాబాజీ గారు సంస్కరించారో అప్పుడు అది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉపయోగించుకోవడానికి వీలయ్యేలాగా క్రియా కుండలిని డెవలప్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటి అంటే, నీకు ఏదైనా కోరిక కలిగింది అనుకోండి, అది కుండలిని చేత ప్రేరేపింపబడితే నువ్వు కోరుతావు. నాకు బిజినెస్ చేయాలి అంటే నీ కోరిక కాదు, అది కుండలిని చేత ప్రేరేపింపబడిన నీకు కలిగింది. అది చెప్పండి, నాకు కోరిక కలిగిందా, కుండలిని చేత ప్రేరేపింపబడిన నాకు కలిగిందా? కుండలిని చేత ప్రేరేపింపబడే కోరిక కలిగింది సార్. కోరిక కలిగింది. ఎట్లా కుదురుతుంది సార్? అది నాకండి, నా ఇంటెన్షన్ అండి, అది నాకు కలిగింది అంటారు. నేను మీకు చాలా ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీకు స్వీట్ అంటే ఇష్టం, బజ్జీలు అంటే ఇష్టం. ఏంటి? స్వీట్ బజ్జీలు. బజ్జీలు అంటే బ్రహ్మాండమైన ఇష్టం అండి. జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, నేను తెచ్చా. మీకు బజ్జీలు అంటే ఇష్టం కదండి, తిన్నాడు అంటే నన్ను ఎట్ట కిందకి నుండి పైకి వస్తాను. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వేం తెచ్చావు? ఈ బజ్జీలు ఇష్టం కదా? కాదు, అక్కడ కుండలిని చెప్తుంది నాకు ఇష్టం లేదు అని. అర్థమైందండి? నీ ఇష్టాలు, ఇష్టం లేకపోవడాలు, నీ అభిమానాలు, అభిరుచులు అన్నీ నీ లోపల కుండలిని చేత నియంత్రింపబడి ఉంటాయి. సో ఈ కుండలినియే నీ ప్రస్తుతం ఇలా ఉండడానికి ఇదే కారణం. భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో కూడా నిర్ణయించేది ఇదే. సో మనం ఏం చేస్తాము, మీరు చేసే లా ఆఫ్ అట్రాక్షన్ కనీసం కుండలిని కాదు కదా, కనీసం మైండ్ దగ్గరకు కూడా రావు. ఈ క్రియా కుండలిని ఏం చేస్తుందంటే డైరెక్ట్ కుండలిని మీద టార్గెట్ పెడుతుంది.
ఇప్పుడు క్రియా కుండలిని సాధనలో మీరు కుండలిని మీదే ఫోకస్ చేస్తారు. ఆ కుండలినినే చక్కగా మీ సంకల్పాలను సిద్ధించుకునే విధంగా కుండలిని తయారు చేసుకునేటటువంటి సాధన చేసి చక్కగా సంకల్పాలు సిద్ధించుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది సపోర్ట్ చేసే సాధన. కొన్ని సాధనలు ఏంటంటే మిమ్మల్ని ఆధ్యాత్మిక పదం నుండి దింపుతాయి, కిందకి పడేస్తాయి. కానీ క్రియా కుండలిని కానీ క్రియాయోగం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచుతాయి. మిమ్మల్ని ఆధ్యాత్మికం నుండి కిందకి లాగేటటువంటి అంశాలను లేకుండా చేసి మిమ్మల్ని లౌకికంగా ధైర్యంగా ఉంచి బలంగా ఉంచుతూ ఆధ్యాత్మికంగా కూడా అంతే స్థిరంగా ఉంచేలాగా ఈ సాధన చేస్తుంది. కాబట్టి ద బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట ఇన్ ద వరల్డ్. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగం మీద వరల్డ్ వైడ్ రీసెర్చ్లు జరుగుతున్నాయి. అర్థమైందండి. వేరే దేశాల్లో నాలాగా రీసెర్చ్ చేస్తే వాడికి మామూలుగా ఉండదు. కానీ భారతదేశంలో రీసెర్చ్ చేశాం కాబట్టి ఏమీ లేదు. అర్థమైందా? గ్యారంటీ చెప్తా. వేరే దేశంలో అయితే నెత్తి మీద పెట్టుకుంటారు. మనం అంత స్థాయిలో రీసెర్చ్ చేసాం సబ్జెక్ట్. అర్థమైందండి. ఇది కంపల్సరీ నలుగురికి ఉపయోగపడాలి. ఇది ఉపయోగపడేది. కుల మత వర్గ వర్ణ ఏ విధమైనటువంటి భేదాలు అవసరం లేదు ఇందులో. అసలు ఏ మత ప్రాతిపదికన కానీ ఏమీ ఉండవు. శక్తి మాత్రమే ఉంటుంది. ఎనర్జీకి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి. చక్కగా అట్లా ప్రాక్టీస్ చేసి మీరు ఇంకా చక్కగా దాని గురించి అవగాహన చేసుకొని మమ్మల్ని అడిగితే మేము పూర్తి స్థాయిలో గైడ్ చేస్తాము. చక్కగా ప్రతి ఒక్కళ్ళు ముందు మీకు అందించిన 4 వీడియోస్ చూడండి. ఎనర్జీ సెంటర్స్ మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మెడిటేషన్ మీద, బ్రెత్ లైఫ్ స్టైల్ మీద సెషన్స్ ఉంటాయి. అవన్నీ మీకు కొంత అవగాహన వస్తే ఓకే ఈ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్ళి నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది.